అది వినాయక నగర్. కానీ తాజాగా 6 పేర్లు. రెడ్డి కాలనీ, ఆర్యవైశ్య ఎంక్లేవ్, ముదిరాజు ఎంక్లేవ్, యాదవ్స్ ఎంక్లేవ్, విశ్వకర్మ ఎంక్లేవ్ పేర్లతో బోర్డులు. ఒకే కాలనీకి 6 పేర్లు. అదేంటి ఆశ్చర్యంగా ఉందా? ఏ కాలనీకైనా 1-2 పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆ కాలనీకి 1 కాదు 2 కాదు ఏకంగా 6 బోర్డులతో కాలనీకి పోటాపోటీగా పేర్లు పెట్టి ఔరా అని ముక్కును వేలేసుకునేలా చేశారు ఆ కాలనీ వాసులు. ఆ కాలనీలో ఉన్నదే 25 కుటుంబాలు. అది కూడా కొత్తగా ఏర్పడిన కాలనీయే. మొదటి నుంచి వినాయక నగర్ అని పిలుస్తున్న ఇటీవల ఆ కాలనీ ఎదుట కులానికి 1 చొప్పున మరో 5 బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఆ కాలనీ ఎక్కడనుకుంటున్నారా? ఈ వింత ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుటగా ఇటీవల ఓ కాలనీ ఏర్పడింది. ఇక్కడ అన్ని సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల వారు నివసిస్తున్నారు. అయితే కాలనీని ఏర్పాటు చేసిన మొదట్లో అందరూ కలిసి వినాయక నగర్ అని పేరు పెట్టుకున్నారు. ఏమైందో తెలియదు కానీ కాలనీలో మెజార్టీగా ఉన్న కుటుంబాల వారు తమ కులం పేరుతో కాలనీ పేరు పెడుతూ మొదట్లో బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డుపై మిగతా కులాల వారు అభ్యంతరం వ్యక్తం చేసి ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో ఎవరికి వారిగా రెడ్డి కాలనీ, ఆర్యవైశ్య ఎంక్లేవ్, ముదిరాజ్ ఎంక్లేవ్, యాదవ్స్ ఎంక్లేవ్, విశ్వకర్మ ఎంక్లేవ్ పేర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకే కాలనీలో ఇలా 6 పేర్లతో బోర్డులు ఏర్పాటు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కాలనీలు భౌగోళిక పరిస్థితులు, సౌకర్యాలు, అభివృద్ధి ఆధారంగా పేర్లు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం కులాల ప్రాతిపదికన వేరువేరు పేర్లు పెట్టుకోవడం మా కులం గొప్ప, మాది గొప్ప అనే పోటీని బయట పెడుతుందని స్థానికులు అంటున్నారు. ఒకే ప్రాంతంలో నివసించేవారు ఇలా కులాల పేర్లు పెట్టడం వలన మేము వాళ్ళు అనే భావనతో చిన్నారుల్లో కూడా దూరం ఏర్పడి సోదర భావంతో నివసించేవారు దూరం అవుతారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులాల ప్రాతిపదికన పేర్లు పెట్టుకోవడం ద్వారా చివరికి సమాజంలో ఐక్యత తగ్గిపోతుందని, ఇందుకే ఇలాంటి ధోరణి సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణవాసులు మాట్లాడుతూ ఇలా కులానికి ఒక కాలనీ బోర్డు ఏర్పాటు చేయడం సబబు కాదని, ఈ ఘటన భారతీయుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని కాలనీ వాసులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుని కాలనీకి ఒకే పేరు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కులాలకు మతాలకు అతీతంగా మెలుగుతూ సమాజానికి విలువైన సందేశం ఇవ్వాలని, కాలనీ వాసులు సఖ్యతగా ఉండి ఐక్యమత్యంతో మెలగాలని, గజ్వేల్లోని అన్ని కాలనీలకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నారు. ఇటీవల మనం చూస్తున్నాము గజ్వేల్లో 6 బోర్డులు కులానికి ఒక బోర్డు పెట్టారని చెప్పి చర్చనీయాంశమైంది. సో ఇది మంచి సంకేతం కాదు. కాలనీవాసులందరూ కలిసికట్టుగా ఒక పేరును సూచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన పూర్వీకులు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి మన అందరినీ కలిసికట్టుగా కలిసిమెలిసి జీవించాలని వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. కానీ మనం కులానికి ఒక పేరు పెట్టుకొని మళ్ళీ ఇంతటి టెక్నాలజీ కాలం వచ్చినప్పటికీ కూడా మనం మారకుండా మనము అలానే కుల ప్రస్తావనలు తీసుకుంటూ మన మధ్య వైషమ్యాలను కలగజేసుకొని ఒకరికొకరు దూరం కాకుండా ఉండాలని కాలనీవాసులందరూ కలిసి ఒక స్టాండ్ పైన నిలబడి అందరికి ఆదర్శప్రాయంగా అందరూ కలిసికట్టుగా ఒక పేరు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. గజ్వేల్లో గత కొద్ది రోజులుగా మన కాలనీ విషయంలో కొన్ని రకరకాల కులాల పేరుతో బోర్డులు ఏర్పడ్డాయి. ఇది గజ్వేల్కి శుభసూచకం కాదు. మనం కలిసిమెలిసిగా ఉండాలని గజ్వేల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మనము గడప లోపట్నే కులం కానీ గడప దాటితే హిందువులమనే నినాదంతో గజ్వేల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. అయినా కొంతమంది ఇలా చేయడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా కాలనీవాసులు కూర్చొని చర్చించుకొని ఒక కాలనీకి మంచి పేరు, ఒక దేవుని పేరు, ఒక రాముని కానీ మీరు మంచి దేవుని పేరు పెట్టుకొని మీరు అందరూ కలిసి ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గజ్వేల్ పట్టణంలో గల ముట్రపల్లి రోడ్డుకు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆపోజిట్ గల్లీలో ఒక వినాయక నగర్ అనే కాలనీ ఉండేది. గత కొన్ని రోజుల క్రితం ఆ వినాయక నగరి కాలనీని కొంతమంది తమ కులాల వారీగా 6 బోర్డులు ఏర్పాటు చేయడం వలన చాలా ఇబ్బంది అవుతుంది. మన హిందువులో ఉన్న ఐక్యత దానివల్ల చెడిపోతుంది. కావున మీరు గడప గడపలో కులం గడప దాటితే హిందువులమనే ఐక్యతతో మీరు పెద్ద మనం చేసుకొని మీరు అందరూ కూర్చొని ఏదైనా ఒక మంచి పేరు పెట్టుకొని మీరు దానిపై ఉండి మన హిందూ ఐక్యతను చాటగలని చెప్పేసి మేము ఈ సందర్భంగా